హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోరుచిక్కుడు కూర వండుతున్నానండి. కర్రీ చేస్తున్నా, గోరుచిక్కుడు కర్రీ. గోరుచిక్కుడు కొంచెం ఉడకబెట్టి వార్చాలండి. వాటర్ పోసుకొని అంత చిదిమేసినాక కొంచెం ఉడకబెట్టి వార్చుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఎక్కువసేపు ఉడకబెట్టవద్దండి. అది గోరుచిక్కుడు కొద్దిసేపు ఉడకబెట్టి వార్చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేస్తున్నాం, కరివేపాకు, ఉల్లిగడ్డలు కొంచెం గోలినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి. పసుపు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి. ఉడకబెట్టి వారిస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, మంచిగా ఉంటుందండి టేస్ట్ గిట. అది ఉడకబెడితే వారిస్తే అయితే బాగా అవుతుందండి. టమాటా వేసి వండినాము, ఎక్కువసేపు ఉడకబెట్టలేనండి, అందుకే కుక్కర్లో వేసినాము. కొద్దిగా ఉడకక ముందే తీసుకున్నాం. ఇగో అల్లం ఎల్లిగడ్డ వేసినాం. ఉల్లిగడ్డ గోలినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాము. అల్లం ఎల్లిగడ్డ గోలినాక అది వార్చేసుకొని ఉడకబెట్టినా కదా, అది వార్చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసేసుకున్నాం. ఎక్కువసేపు ఉడికితే కుక్కర్లో వేయద్దు, కానీ కొద్దిసేపే ఉడకబెట్టినామండి. అది కొద్దిసేపు ఉడికించి వార్చేసినాం అన్నట్టు. మంచిగా గోలాలండి. ఇది కుక్కర్లో గోలినాక కారం, ఉప్పు ముందు తగినంత వేసుకోవాలండి. కూరకు తగినంత సాల్ట్ వేసేసుకొని పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం తర్వాత వేసేసుకోవాలి. గోకరకాయ కొంచెం గోలినాక కారం వేసేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. కుక్కరు కొంచెం మూత అవుతానే పెట్టేసారు, గోలేటట్టుగా, విజిల్ పెట్టకుండానే. ఒక్క టమాటా వేసినామండి, ఒకటే టమాటా. కారము ఒక 2 స్పూన్లు అండి. ఇది అర్ధ కిలో గోకరకాయ, కొంచెం తక్కువ 2 స్పూన్లు. సాల్ట్ ముందే వేసినామండి, తగినంత, కూరకు తగినంత. టమాటా వేసేసుకోవాలి. ఇప్పుడే టమాటా వేస్తున్నాం చూడు. టమాటా వేసేసి కలిపేసుకోవాలండి. అది ఉడకాలి కదా, మధ్యలోకి వేసేసినాము. కొంచెం వాటర్, ఎక్కువ వేయకుండా కొంచెం అనే వాటర్ అండి. అడుగంటకుండా మాడకుండా కొంచెం వాటర్ వేసినాము. వేసేసి విజిల్ పెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్లు అయినాక తీసేయాలండి. 3 విజిల్లు అయిపోయినాక తీసేసుకోవాలి. ఇట్లా చేస్తే అయితే చాలా బాగుంటుందండి. గోరుచిక్కుడు కర్రీ చాలా బాగా అవుతుంది. ఇది ఇట్లా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇట్లా కర్రీ లాగా చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ ఏం పోయలేనండి, కొన్ని వాటరు తీసేసిన చూడండి. అయిపోయింది చూడండి గోరుచిక్కుడు కర్రీ. టమాటా ఇటంతా ఉడికిపోయిందండి. వాటర్ ఏమి ఉండదు, ఫ్రై లెక్కనే అవుతుంది. కానీ కొంచెం ఉడకడానికి కొంచెం అన్ని వాటర్ వేస్తాము. కర్రీ అయిపోయిందండి, గోరుచిక్కుడు కర్రీ. చూడండి, బాగుంటుంది. ఇది రైస్లకు కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుందండి. ఇట్లా చేసుకోవచ్చు గోరుచిక్కుడు కర్రీ. రొట్టెలకు గిట్ట చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చేసి చూడండి, మీరు ఒక్కసారి ఇట్లా చేసుకోవచ్చు.